ఒక్క కాజు ఫ్రూట్ దొరికితే చాలు ఈ జన్మకి అని అనుకున్న నాకు ఒక కాజు తోటనే ప్రత్యక్షం అయితే క్రేజీ కదా అసలుకి. యాక్చువల్ గా మంచిగా ఈ కొండలని చెట్ల బ్యూటీని ఎంజాయ్ చేసుకుంటే అరకు పోతున్నాం అనమాట. సడన్ గా సైడ్ లా ఈ క్యాష్యూస్ ఇట్లా చిన్న చిన్నగా హ్యాంగ్ అవుతూ కనిపిస్తున్నాయి. ఓ మై గాడ్ ఇది కాజు చెట్లు అని చెప్పేసి తొందరగా దిగినాము. మంచిగా యాక్చువల్గా ఈ తోటకి ఓనర్ కూడా అక్కడనే ఉన్నాడు అనమాట. అంకుల్ హీ వాజ్ వెరీ కైండ్ ఆఫ్ మంచిగా తోట అంతా ఇవి పెట్టిండు, చాలా ఫ్రూట్స్ ఇచ్చిండు మాకైతే. ఇవి తీసుకోండి, చూసి అసలు ఎన్ని రాలిపోయి ఇట్లా కింద పడ్డాయో. అండ్ పెద్ద పెద్ద ట్రీస్ గైస్, కాజు ట్రీస్ అనేవి. అండ్ చాలా మందికి తెలియదు కాజు ఈ ట్రీ నుంచి వస్తుంది, ఈ ఫ్రూట్ నుంచి అని చెప్పేసి. ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకైతే ఇట్ ఈస్ వెరీ కామన్, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఈ నట్టు కనిపిస్తుంది కదా ఫ్రూట్ కింద, ఆ చిన్న నట్టు ఉంటుంది, అది బ్రేక్ చేస్తే దాని లోపల కాజు ఉంటుంది అనమాట. సో తెలియని వాళ్ళు తెలుసుకున్నారు కదా, మంచి విషయం చెప్పినావు కదా అని అనుకుంటున్నారా. అయితే గైజ్ ఈ కాజు పైన ఫ్రూట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలి మీ అందరికి. ఇట్ ఈస్ వెరీ స్పెషల్. అది చిన్నగా పిందెలాగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఉంటుంది, మెల్లగా పెద్ద పెద్దగా అయితే కలర్ మారిపోతుంది అనమాట. ఎల్లో అవుతుంది, తర్వాత ఆరెంజ్ అవుతుంది, తర్వాత రెడ్ కలర్ అవుతుంది. అసలుకి ఎంత బ్యూటిఫుల్ ట్రాన్సిషన్. అండ్ టేస్ట్ అయితే ఇట్లా ఆరెంజ్, పైనాపిల్, మ్యాంగో మిక్స్ జ్యూస్ లాగా ఉంటుంది. యాక్చువల్గా ఈ అంకుల్దే ఆ తోట మొత్తం. మన ఛానల్ గురించి చెప్పిన అంకుల్ మేము అన్ని వీటిల నుంచి ప్లాంట్స్ పెంచుతామంటే అవునా వీటిల నుంచి కూడా పెంచు అని చెప్పేసి ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు యాక్చువల్లీ గ్రో. మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం చెప్పండి, ఇవన్నీ ఇంటికి తీసుకొని వచ్చిన.